ప్రొద్దుటూరులో రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమను కుక్కలతో పోల్చినా బాధలేదని, తాము జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం గలవారమని వ్యాఖ్యానించారు. తమ యజమాని ఇంట్లో దొంగలు బాపడితే ఖచ్చితంగా మురుగుతామని ఆయన తెలిపారు. షర్మిల చేసిన ఆరోపణలను ఖండిస్తూ దమ్ము ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణంపై షర్మిల వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు. ఈ అంశంపై వివిధ కోణాల్లో విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదన్నారు. ఈ సమస్యకు మూలం ఏదైతే ఉందో అది మాట్లాడలే, అవసరం లేని మాటలు మాట్లాడింది. అవసరమైన మాటలు ఏంటంటే, ఈ సమస్య అంతటికీ మూలం ఆస్తి వివాదం. ఈ సమస్య అంతటికీ మూలం ఆస్తి వివాదం. తన తండ్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తిని ఇంకా పంపకం చేయలేదని, ఆ ఆస్తిలో సగభాగం నాకు హక్కు అధికారం ఉంది అని చెప్పేది ఆమె అభియోగము, డిమాండ్. దీని మీదనే ఈ చర్చ అంతా జరుగుతుండేది. నేను మాట్లాడింది కూడా మొన్న ఇదే, సతీష్ రెడ్డి మాట్లాడింది ఇదే, పేర్ని నాని అన్న మాట్లాడింది ఇదే, లేకపోతే మా వాళ్ళందరూ మాట్లాడింది ఇదే. నేను మాట్లాడిన తర్వాతను ముందో వెనుకో. కానీ నిన్నటి దినం ఆమె మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలా? ఇదిగో మీరు చెప్తా ఉండేది తప్పు, నా తండ్రి ఆస్తి ఇంకా పంపకం జరగలేదు, నాకు దాని మీద అధికారం హక్కు ఉందని చెప్పి తనకు ఉండబడినటువంటి సాక్ష్యాలతోనో ఆధారాలతోనో తన వాదన వినిపించవచ్చు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఎంఓయు రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల మీద ఎంఓయు రాయించినాడని చెప్పే విధానమే అయితే దానికి చెప్పాలా, సాక్ష్యము ఆధారము చూపిస్తూ. ఈ రెండింటికి మేము ఆ రోజే చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి బ్రతికి ఉండగానే 2009లో ఆస్తుల పంపకం జరిగింది, నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తులు ఫలానా అని చెప్పి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించినాం. దానికి మీరు అంగీకరించినారు, మీ తల్లిగారు కూడా అంగీకరించినారు. ఎంఓయూ గురించి మాట్లాడిన దానికి కూడా మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు ఎంఓయూ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వార్జితముతో సాధించుకున్నటువంటి ఆస్తులపైన ప్రేమతో నీకు ఇవ్వాలనుకునేది చేసిన ఒక ఒప్పందము అని. ఎంఓయూ అంటే ఏముందమ్మా? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తెలుగులో చెప్పాలంటే ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఒప్పంద పత్రం. ఇంకా మన కడప భాషలో చెప్పాలా, ఒక ముక్కలో చెప్పాలంటే ఉద్దేశము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము, నా చెల్లెలు కాబట్టి నీ మీద ప్రేమతో నీకు నేను ఇది ఇవ్వాలనుకుంటాననేది ఆయన ఉద్దేశం. అంతే. దీనికి చట్టబద్ధత లేదు ప్రజలారా, చట్టబద్ధత లేదు దీనికి. ఈ రెండు విషయాలకు సంబంధించి తన దగ్గర ఉండబడిన ఏదైనా ఆధారము, సాక్ష్యం ఉంటే మాట్లాడాలి. కానీ షర్మిలమ్మ గారు ఆ రెండూ మాట్లాడలే. అవసరమైన రెండు విషయాలు మాట్లాడలే. మళ్ళా నిన్న అవసరం లేని మాటలు మాట్లాడింది, ప్రజలకు అవసరం లేని మాటలు మాట్లాడింది. ఏంది ఆమె మాట్లాడిన మాటలు? విజయమ్మ గారి లేఖ గురించి మాట్లాడింది. నోటరీతో స్టాంప్ చేసి ఇచ్చిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ విజయమ్మ గారు రాయలేదు, ఆమె సంతకం పెట్టలేదని చెప్పి మేము అన్నట్టు దాని మీద శాంతింపు మాట్లాడింది. ఎవరన్నారమ్మా అది? నేను మాట్లాడినప్పుడు మొట్టమొదటి రోజు చెప్పినా కదా, బాగా గట్టిగా చెప్పినా నేను. విజయమ్మ గారు రాసిన లేఖ ఒక పత్రికా ప్రకటనకు సంబంధించినది, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేకుంటే ఒక నోట్ రిలీజ్ చేయొచ్చు, లేకుంటే ఇంట్లో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. నోటరీ చేసి స్టాంప్ వేసి చేయడం అంటే కన్నా ప్రజలను నమ్మించడానికి బలమైనటువంటి ప్రయోగం చేయడమే తప్ప మరొక ఉద్దేశం కాదు అని చెప్పినా తప్ప ఆ లేఖ అమ్మ రాయలేదు అని మేము చెప్పలేదు తల్లి. మేము అనని మాటను అన్నట్టు ఆ లేఖ మీద సాగబెరిగి మాట్లాడితే ప్రయోజనం ఏముంది? మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా. రెండవది, మీరు మాట్లాడిన మాట, జగనన్నకు దమ్ము ధైర్యం లేదు, తనే వచ్చి మాట్లాడాల్సిన ధైర్యం ఆయనకు లేదు కాబట్టి మాట్లాడలే. జగనన్నకు దమ్ము ధైర్యము లేక కాదు తల్లి మాట్లాడలేకుండా దానికి.
సంస్కారము, కుటుంబ గౌరవము, చెల్లెలనే ప్రేమ. ఈ సంస్కారం చేత కుటుంబ గౌరవం అనే ముఖ్యమైన విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి, చెల్లెలనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేక నలిగిపోతున్నాడు. ఆయన మానసిక సంఘర్షణకు లోనైతున్నాడు. దాన్ని మీరు గమనించక జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదంటే ఇది హాస్యాస్పదమైన మాట తల్లి షర్మిలమ్మ గారు. కారణం, దమ్ముకు ధైర్యానికి చిరునామా మీ అన్న జగన్ తల్లి.